బీయింగ్ అడ్వకేట్ మనం ఏం చేస్తామంటే ఏంటంటే నువ్వు అప్పుల పాలైపోయినావు, అప్పుడు ఏం చేయాలా అంటే నువ్వు అడ్వకేట్ని సంప్రదిస్తే దాన్ని ఆ బ్రీతింగ్ పీరియడ్ ఇప్పిస్తాడు. ఓకే. ఇప్పుడు నీకు కట్టలేని పరిస్థితి ఉందనుకో, సార్ నా దగ్గరకు వచ్చి ఒక 6 నెలలు టైం ఇప్పాను సార్ అంటే, దీన్ని లీగల్గా 6 నెలలు టైం ఇప్పించేది ఎట్లా? సార్ ఒకళ్ళు వస్తే 1 ఇయర్ టైం ఇప్పాడు, ఒకళ్ళు 2 సంవత్సరాల టైం ఇప్పిమంటారు. ఆ 2 సంవత్సరాల టైంని కానీ 6 నెలల టైం కానీ ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనము ఎట్లా వాళ్ళని టైం వాళ్ళకు బై చేయగలుగుతాం, బ్రీతింగ్ పీరియడ్ ఇప్పగలుగుతాం అని చెప్తాం. అట్లా అంతే తప్ప నేను సమాజంలో ఉన్నా, నేను తిరుగుతున్నా, నేను చాలా మందికి అప్పులు ఇచ్చినా, నాకు చాలా మంది అప్పులు ఇచ్చి ఉంటారు. అప్పులు ఎగ్గొట్టండి తిరగండి అని ఎవడు చెప్పడు. అది ఎవడో సార్ చెప్తాడు ఎంత ఎడ్డోడు. అప్పు ఉన్నా మనకి ఆ రిలీఫ్ దొరుకుతుంది అంటారా? ఎంత అప్పునా దొరుకుతుంది సార్. అప్పు అనేది కూడా వాళ్ళ స్థాయిని బట్టే ఉంటుంది సార్. అంతే. ఎక్కడైనా అప్పు అని కూడా వాడి 100 రూపాయలు ఆస్తున్నానికి 100 రూపాయలు అప్పు ఉంటుంది, 1000 రూపాయలకు 1000 రూపాయలు ఉంటుంది, కోటి ఉంటుంది. అప్పు అనేది వాళ్ళ స్థాయిని బట్టే ఉంటుంది. ఓకే. కాబట్టి అప్పుకి మనం అంటే 100 కోట్లు డీల్ చేసినవి ఉన్నాయి, 10 లక్షలు డీల్ చేసినవి కూడా ఉన్నాయి మనం. ఓకే. వాళ్ళ స్థాయిని బట్టి అది. ఒక్కొక్కరికి 10 లక్షలు చాలా ఎక్కువ.